ఈ యొక్క జరుగుతున్న ఈనాడు అస్థిరపురం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని నాకు నా భార్యకు ఒక ట్రైబల్ కుటుంబానికి చెందిన వ్యక్తులము నా భార్యను ఇల్లు ఒక పథకం ప్రకారం ఒక కాన్స్పిరసీ ఒక కుట్ర చేసి ట్రాప్ చేసి నా భార్య దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూ ఉంది. కేవలం ఒక 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 ఎజెండా ఆ భూముల్ని కొట్టేయాలి, సుమారుగా 1000 కోట్ల విలువైన భూముల్ని విశాఖపట్నంలో కొట్టేయనికి నా భార్యని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా పండిన ఒక పన్నాగం ఇది. నేను ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వాన్ని కోర్టులను అడిగేది ఒకటే, నాకు జరిగిన అన్యాయాన్ని ఆ DNA టెస్ట్ ద్వారా ఈ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా కనుక్కొని బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకొని, అదేవిధంగా నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఒకటి విజయసాయిరెడ్డి గారు పెద్దల సభలో కూర్చున్న రాజ్యసభ మెంబరు, పెద్దల సభలో కూర్చున్నట్టు విజయసాయిరెడ్డి గారు నేను ఏదైతే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారో ఎంపీ, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్ర ఇది. ఈజ్ అ గవర్నమెంట్ ఫీడర్ ఫర్ రెవెన్యూ, భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఆయన. విజయసాయిరెడ్డి గారు ముగ్గురు కలిసి ఒక కుట్రపూరితంగా సుమారుగా 1000 కోట్లు విలువ చేసే భూముల్ని వీళ్ళంతా దొబ్బేశారు. అందులో భాగంగా నన్ను నా భార్యకు దూరం చేసి, నా పిల్లలను నా భార్యకు దూరం చేసి, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. సో అదే అందుకే ఈ రోజున ఇక్కడ నుంచి రేపు రాష్ట్రపతి గారు ముర్ము గారిని, అదేవిధంగా లోక్సభ చైర్మన్ గారు ధనఖడ్ గారిని వీళ్ళందరూ కలిసి తప్పకుండా మా రిప్రజెంటేషన్ ఇస్తాము. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాము. ఇవాళ 5 కోట్లు 10 కోట్ల తెలుగు వాళ్ళు తలదించుకోవాలి. ఒక ట్రైబల్ పీపుల్కు జరిగితే అన్యాయాన్ని షరతుగా చేసుకోమని చెప్పండి. నా కుటుంబానికి కావాల్సింది ఒకటే, నా కుటుంబానికి రక్షణ కావాలి, ఆ పిల్లోడికి తండ్రి ఎవరో తెలియాలి. వాళ్ళకు న్యాయాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాను. జోహార్ జోహార్.